ఆ మనిషి యొక్క ఆత్మీయ జీవితం బలహీనపడడానికి. ఆత్మీయ జీవితం బలహీనపడితే ఏమైంది? ఉదాహరణకి మన శరీరము బలహీనపడింది అనుకో, మనం తిరగగలుగుతామా? మన పనులు చేసుకోగలుగుతామా? ప్రయాణాలు చేయగలుగుతాం? ఏమీ చేయలేం. అలాగే ఆత్మీయ జీవితం కూడా బలహీనపడితే ఏమైపోతుందంటే దేవుని యొక్క ప్రేమ చల్లారిపోతుంది. ఫస్ట్ దేవుని మీద ఆసక్తిని కోల్పోతాం. దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఉండదు. అర్థమవుతుందా? ఏదో ఒకటి తర్వాత చూద్దాంలే, మనకు నచ్చినప్పుడు వెళదాం, మనకు నచ్చినప్పుడు వెళ్దాం. అర్థమవుతుందా? ప్రతిసారి ప్రార్థనకి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకని? ఆత్మీయతలో బలహీనపడేటువంటి వాడికి వచ్చేటువంటి రోగం ఇది. ఒక మాట చెప్పాలంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం వస్తే ఆ రోగ లక్షణాల గురించి చెప్తారు.